వెల్కమ్ టు దజిని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మిస్ సరోజ్ నాంటిని. ఫ్రెండ్స్, మా వాక్కాయ మొక్క కాయలు వస్తున్నాయి. ఆ కాయలు మీకు చూపించాలని ఆశతో నేను ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, ఇగోండి ఇట్లా వస్తున్నాయి. సో ఇవిగోండి ఆ చివరి కూడా ఇదిగో ఇవి కొంచెం పెద్ద అయినాయి. సో ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత వీటిని కొయ్యొచ్చు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి వీటి లోపలికి వెళ్ళాలంటే. సో కనిపిస్తున్నాయి కదా. ఎలా ఉంది మీ అభిప్రాయం చెప్పండి. ఇట్లా కాయలు వచ్చినప్పుడు చాలా 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 సంతోషం అనిపిస్తుందండి. మొన్నటి వరకు అనుకున్న పూలు వచ్చినాయి, నాకు కాయలు కనిపించలేదు, ఎటిల్లిపోయినాయి కాయలు అని అనుకున్నాను. సో అవి కొంచెం పెద్ద అయితే కానీ బయటకు రావట్లే. సో ఇక్కడ ఈ మామిడి చెట్టు అడ్డు వస్తుంది. ఇక్కడ తీద్దామంటే ఈ మామిడి చెట్టు చూడండి, ఈ కొమ్మ బాగానే ఉంది. గుచ్చుకుపోతున్నాయి. ఓయ్, నా మీద పోస్తున్నా. ఇంకా చూడండి కింద ఈ కొమ్మకి అయ్యో ఇగో చూడండి పెద్దగా అయిపోయినాయి. మల్బరీస్ ఇవి ఆల్రెడీ దగ్గరకు వచ్చేసి అయిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఈ యొక్క ఆకులన్నీ మళ్ళీ మనం తుంచేస్తే మళ్ళీ మనకి కాయలు వచ్చేస్తాయి. సో చూడండి, ఆకులన్నీ గుబురుగా వచ్చేసినాయి కదా. ఇగోండి ఆకులన్నీ ఇంకా పైకి అయిపోయి కాయలు అయితే చాలా వచ్చినాయి. జ్యూసులు కూడా చేసి చూపించాను మీకు. సో ఇదిగోండి మళ్ళీ మీకు ఈ ఆకులన్నీ ప్రూన్ చేసేస్తే మరలా మంచి కాయలు వచ్చేస్తాయి మనకి. చూడండి, మళ్ళీ మంచి కాయలు వచ్చేస్తాయి. సో 3-4 చెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడే ఇంగువను, పసుపు, ఆవు పాల మజ్జిగతో స్ప్రే చేపిస్తున్నాను. మరలా అప్పుడప్పుడు చేపిస్తున్నాను అని చెప్పాను కదా. సో ఇవి కూడా అట్లాగే చేపిస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొకటి చూపిస్తాను మీకు. సో రోజ్ ఫ్లవర్స్, దొండ చెట్టు ప్రత్యేకంగా తీయాలి ఒకసారి. ప్రత్యేకించి దీన్నే కాయలు కోస్తూ తీయాలి మీకు. మా పైనాపిల్ సో ఉన్నాయని చెప్పానుగా, 4 మొక్కలు ఉన్నాయి. సో ఇవిగోండి, మరి ఎట్లా ఉంది ఇది. రెడ్ యాపిల్ బేర్ మొక్క ఇది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంటు లేకపోతే నా ఫ్రూట్స్ మీకు ఎంజాయ్ ఇస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే చేయండి, అభ్యంతరం ఏమీ లేదు. సో ఇట్లాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అనేక వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ అండి. ఫ్రెండ్స్, వాటర్ యాపిల్ అక్కడ రెడ్గా ఉంటుంది, కనిపిస్తుంది చూడండి మీకు. కరివేపాకు పైన, బొప్పాసికి అటు ప్రక్కకి. సో కోసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ఆ చెట్టు పై వరకు తీస్తున్నాను. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది, దాని పక్కన ఎదుగు చూడండి అవన్నీ కాయలు. వెనక నుంచి అటు నుంచి కూడా బాగానే కనిపిస్తున్నాయి. మరి నా యొక్క వాటర్ యాపిల్పై మీ అభిప్రాయం తెలియజేయండి. చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోలతో మరలా మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఆ పక్కన ఉన్నది నారింజ అండి. సో నారింజ కాయలు కూడా కనిపిస్తున్నాయి కదా, అది నారింజ. 5 కాయలు. సో కింద అయితే అది పండింది, కోద్దాము. సో అది నారింజ చెట్టు. ఓకేనా, బాయ్.